లో టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే కుప్పకూలిన లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అనేక మంది ఆశలను కలలను తుడిచిపెట్టింది. రాజస్థాన్ లోని బలోతరా జిల్లా అరాబా గ్రామానికి చెందిన ఖుష్బూ అనే యువతి ఈ ఏడాది జనవరిలో మన్ఫూల్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఆమె భర్త లండన్ లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆమె మొదటిసారి అతన్ని కలిసేందుకు లండన్ కు బయలుదేరింది. విమానం కుప్పకూలిపోయి ఒక్కరు మినహా అందరూ చనిపోగా అందులో ఖుష్బూ కూడా ఉంది. నవవధువు భర్త కోసం వెళుతూ ప్రమాదంలో మరణించింది. కూతురికి అప్పుడే నూరేళ్లు నిండిపోవడంతో ఖుష్బూ తండ్రి మదన్ సింగ్ రాజ్ పురోహిత్ గుండెల విసేలా రోధిస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్లైట్ లో 11A సీటులో కూర్చున్న విశ్వాస్ రమేష్ కుమార్ అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత అతను నడుచుకుంటూ వచ్చాడు. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని, ఆ తర్వాత విమానం కూలిపోయిందని విశ్వాస్ చెప్పాడు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయిందన్నాడు. విశ్వాస్ ఛాతీ, కళ్ళు, పాదాలపై గాయాలయ్యాయి. విశ్వాస్ కుమార్ రమేష్ బ్రిటన్ కు చెందిన వ్యక్తి. అతను తన కుటుంబాన్ని చూసేందుకు భారత్ వచ్చాడు. ఇక్కడే తన వారితో కొన్నాళ్ల పాటు గడిపాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి బ్రిటన్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తన సోదరుడు అజయ్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడని చెప్పాడు రమేష్ విశ్వాస్. ప్రమాదం జరిగిన తర్వాత తన సోదరుడు అజయ్ ఆచూకీ తెలియలేదన్నాడు. విమాన ప్రమాదం జరిగిన తర్వాత తాను లేచి చూసేసరికి తన చుట్టూ మృతదేహాలున్నాయని, తాను భయపడి లేచి పరిగెత్తారని, తన చుట్టూ విమానం శకలాలు ఉన్నాయని అన్నారు. తననెవరో అంబులెన్స్ లోకి ఎక్కించి ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పాడు రమేష్. విశ్వాస్ రమేష్ కుమార్ 20 ఏళ్లుగా లండన్ లో నివసిస్తున్నారు. ఆయన భార్య, బిడ్డలు కూడా లండన్ లోనే ఉంటున్నారు.